46 years of educational expertise ఆ యూనివర్సిటీది. ఇంజనీరింగ్ మీద మాత్రమే ఫోకస్ లేకుండా ఓవరాల్ గా హైయర్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి అబవ్ ఆల్ స్టూడెంట్స్ క్రియేటివిటీకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇచ్చినటువంటి యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. రాబోయే 4 సంవత్సరాల్లో మీకు ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఫుల్ అటానమస్ వస్తుంది, డ్రైవర్లెస్ వెహికల్స్ వస్తాయి. ఇదివరకు మనం చిప్ డిజైన్ చేసేవాళ్ళం, ఇప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళిపోయాం. మన దగ్గర సెమీ కండక్టర్ ల్యాబ్ ఉంది, మన యూనివర్సిటీలో. ఈరోజు విఎల్ఎస్ఐ రోబోటిక్స్లో నెంబర్ 1గా మనం చెప్పుకోగలుగుతున్నాం ధైర్యంగా అంటే ఒక కేఎల్ యూనివర్సిటీ. మా దగ్గర కరికులంలో ఏదైతే ఉందో అదంతా కూడా ప్రాజెక్ట్ బేస్డే ఉంటుంది. ఎక్కడ కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అంటే క్వశ్చన్ కాదు, ఏ విధంగా ఇచ్చినా వాడు రాగలే. మిగతా చోట డిగ్రీలకి మా దగ్గర డిగ్రీలకి దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. స్టూడెంట్స్కి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా రెక్టిఫై చేసుకోగలిగే నాలెడ్జ్ ఇవ్వగలగటమే కేఎల్ యొక్క ప్రత్యేకత. డాక్టరేట్స్ ఉన్న యూనివర్సిటీ వేరు, జస్ట్ ఎంటెక్ పాస్ అయ్యి టీచర్ చెప్పే క్లాసెస్ వేరు. కేఎల్యూ పరిస్థితి ఏంటి? కేఎల్యూలో 95% డాక్టరేట్స్ ఉన్నారు. వండర్ఫుల్. 2025 పాస్ అవుట్స్లో 5,000 మందికి ప్లేస్మెంట్ ఇచ్చి పంపించాం. రిజిస్టర్ అయిన ప్రతి పిల్లగాడికి ఉద్యోగం ఇచ్చి పంపించాం. టెక్నాలజీ స్పీక్స్ ఓన్లీ. మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, మీ యొక్క మార్కులు కానివ్వండి, మీ యొక్క డిగ్రీ కానివ్వండి, ఇట్స్ ఎవ్వరు కూడా బాధ చెయ్యరు. ఇంకా ఎవరన్నా అడ్మిట్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి ఏంటి ఆప్షన్? దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు చూస్ రైట్ పాత్. మీరందరూ వచ్చి కేఎల్లో చేరని నేను చెప్పట్లా. వాట్ ఈస్ కేఎల్ అనేది చెప్తున్నాను. కేఎల్లో ఏముంటుంది? ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఏవైతే లేటెస్ట్ టెక్నాలజీ ఉందో, అటానమస్ సిస్టమ్ ఏదైతే రాబోతుందో, ఈ నెక్స్ట్ జనరేషన్లో వచ్చే మార్పులకి, టెక్నాలజీలో వచ్చే డెవలప్మెంట్స్కి మీరు సస్టైన్ అవ్వాలి, మీరు కనెక్ట్ అవ్వాలి అంటే యూ షుడ్ బి ఇన్ ఏ రైట్ డైరెక్షన్. $46 years ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పర్టైజ్ ఆ యూనివర్సిటీది. అంతేకాకుండా ఇంజనీరింగ్ మీద మాత్రమే ఫోకస్ లేకుండా ఓవరాల్గా హైయర్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఒక రెస్పెక్ట్ని, ఒక డిగ్నిటీని, అబవ్ ఆల్ స్టూడెంట్స్ క్రియేటివిటీకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇచ్చినటువంటి యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు మారుతున్న అప్గ్రేడెడ్ సిలబస్ పరంగా అయినా కావచ్చు, స్టూడెంట్స్కి సంబంధించి టోటల్గా ప్లేస్మెంట్ పరంగా అయినా కావచ్చు, ఓవరాల్గా ఒక స్టూడెంట్ కెరియర్ బ్యూటిఫుల్గా ఉండాలి అని అంటే వన్ హ్యాస్ టు చూస్ ఫర్ కేఎల్ యూనివర్సిటీ అన్నది ఈ యూనివర్సిటీ కొన్ని డికెడ్స్గా ప్రీచ్ చేస్తూ ఉంది. ప్రీచ్ చేసేదే ప్రాక్టీస్ చేస్తూ ఉంది. కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్మిషన్స్ డైరెక్టర్ జె శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇవాళ మన ఇంటర్వ్యూలో. ఒకసారి కనెక్ట్ అవుదాం. జయసర్ గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. సరే, ఎప్పుడు మనం చాలాసార్లు గతంలో కూడా ఇంటర్వ్యూస్ చేసాము, బట్ దిస్ ఇంటర్వ్యూ ఇస్ గోయింగ్ టు బి లిటిల్ స్పెషల్. ఎందుకంటే నిజమేంటి అన్నది నిజంగా అడగాలనుకుంటున్నాను. మొహమాటాలు, మనకున్న పరిచయాలు పక్కన పెట్టి. తప్పకుండా అండి. ఐఎమ్ రెడీ టు గివ్ ది కంప్లీట్ సొల్యూషన్ ఆర్ కంప్లీట్ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. ఫస్ట్ గ్రాడ్యువల్గా మాట్లాడదామండి. అసలు కేఎల్ యూనివర్సిటీలో ప్రస్తుతం ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి? ఇక్కడ మీరు ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొత్త సిస్టమ్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ ఏంటి? అంటే 46 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణంలో చాలా ఉడుదుడుగులు చూసాము, చాలా సక్సెస్ చూసాము. ఇలాంటి 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక యూనివర్సిటీ ఎవ్రీ ఇయర్ కొత్తదనం కోరుకుంటుంది. అంటే స్టూడెంట్స్కి మనం ఏం చేయగలము. జనరల్గా అందరు అనుకునేటట్టు బీటెక్ డిగ్రీ అనేది జస్ట్ నాట్ లైక్ దట్ డిగ్రీ అండి. మీరు జస్ట్ లైక్ దట్ కనుక తీసుకుంటే మీ ఫ్యూచర్ కూడా జస్ట్ లైక్ దట్ లాగానే ఉంటుంది. అంటే మీ ఫ్యూచరు మీరు ఎంత కాన్షియస్గా, ఎంత కాన్సన్ట్రేషన్గా ఉండి, ఎంత ఫోకస్డ్గా ఉంటారో, అమ్మో ఇది మన జీవితం అని ఎలాగైతే అనుకుంటారో, మీ యొక్క బీటెక్ డిగ్రీ కూడా అదే లెవెల్లో ఉండాలి. నాట్ జస్ట్ లైక్ దట్. అంటే హౌ స్పెషలిస్ట్ కేఎల్యూ ఇన్ డెలివరింగ్ దట్? నేను ఇదే ఇంటర్వ్యూ 4 ఏళ్ల క్రితం కూడా ఇచ్చాను మీ ఛానల్కి. నేను అప్పుడు చెప్పాను, అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేరబోయే పిల్లలంతా 4 ఏళ్ల క్రితం నేను చెప్పాను, మీరు ఈ సంవత్సరం చేరబోయే విద్యార్థులకి మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రాబోయే 4 ఏళ్లలో ఏ మొత్తం ఆక్యుపై చేస్తుంది, ప్రపంచాన్ని ఏ శాసిస్తుంది అని కూడా చెప్పాను నేను. అదే స్టూడెంట్స్కి ఈ రోజున ఏ ఫుల్ ఆక్యుపై చేసింది. ఈ రోజున 4 ఏళ్ల క్రితం ఇంత ఏ ఆక్యుపై చేయలేదు, 60% ఆక్యుపై చేసింది. అప్పుడు చెప్పాను నేను, వచ్చే 4 ఏళ్ళు చాలా కీలకం ఈ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి. మీరు అనుకున్నట్టు బయట ప్లేస్మెంట్స్ ఉండవు, మీరు అనుకున్నట్టు బయట ఆపర్చునిటీస్ రావు, మీరు అనుకున్నట్టు ప్యాకేజీలు రావు. మొత్తం నువ్వు చేయాల్సిన పని నీకంటే హై ఇంటలెక్చువల్ లెవెల్తో పని చేస్తుంది. నీ బ్రెయిన్ కంటే షార్ప్ ఉంటుంది.
నీ వర్క్ టైమింగ్స్ కంటే బియాండ్ ది లిమిట్స్ ఉంటుంది దానికి. మన మైండ్కి సబ్స్టిట్యూట్ అంటే ఆల్టర్నేటివ్ మైండ్ వచ్చి పని చేస్తున్నప్పుడు మనం ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే నీ పని ఇంకోటి చేస్తున్నాడు నీకంటే ఎక్స్ట్రాడినరీగా, అంటే నువ్వు ఎలా ఉండాలి అనేది 4 ఏళ్ల క్రితం చెప్పాను నేను. ఫుల్ ఆక్యుపై చేస్తుంది, బీ కేర్ఫుల్ ఫర్ యువర్ డిగ్రీ. మీరు చదివే చదువు 4 ఏళ్ల డిగ్రీని ఆషామాషిగా తీసుకోవద్దు. మీరు ఏదైతే డిగ్రీ చేస్తున్నారో ఈ 4 ఏళ్ళు చాలా చాలా పక్కాగా, అంటే మీరంతా కూడా ఒక ఇదివరకు 10 ఏళ్ల క్రితం మీరు కనుక చూసుకుంటే బీటెక్ డిగ్రీ నామినల్ డిగ్రీ అంటే జనరల్ కొన్ని కోర్సులు నేర్చుకొని మినిమం నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళు చేసేవాళ్ళు, ఉద్యోగాలు వచ్చాయి. 15 లక్షల ప్యాకేజీలు 20 లక్షల ప్యాకేజీలు వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. నీకు 20 లక్షల ప్యాకేజీ ఇవ్వాలంటే కంపెనీ చాలా ఆలోచిస్తుంది, 5 లక్షలతో చేసేస్తుంది, నీకు 20 లక్షలు ఎందుకు ఇవ్వాలి అనేది కాన్సెప్ట్ ఇప్పుడు. సో మీరు ఏఐతో కనెక్ట్ అవ్వగలగాలి, దాంతో మీరు కనెక్ట్ అయ్యి చేయగలగాలి, దాని మైండ్ లెవెల్స్కి దాని ఇంటెలెక్చువల్ లెవెల్స్కి మీరు వెళ్ళగలగాలి, అప్పుడే మీ డిగ్రీకి వెళ్ళి. సో మీ కరికులం అంతా కూడా ఏఐని బేస్ చేసుకొని దాంతో పాటు కోరిలేట్ చేసుకుంటూ ఉన్నటువంటి కరికులం 100%. ఇండివిజువల్ గా ఒక్కొక్క స్ట్రీమ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని స్పెసిఫై చేయడానికి లేదు, ప్రతి ఒక్కరికి ఏఐ ఇస్ అ మ్యాండేట్. ఏఐ అనేది నెక్స్ట్ జనరేషన్. అంటే మళ్ళీ ఇప్పుడు ఇది నోట్ చేసుకోవచ్చు, ఈ సంవత్సరం చేరబోయే ఇంజనీరింగ్ విద్యార్థులు రాబోయే 4 సంవత్సరాల్లో మీకు ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఫుల్ అటానమస్ వస్తుంది, డ్రైవర్లెస్ వెహికల్స్ వస్తాయి, అంతా చిప్ డిజైన్. ఇదివరకు మనం చిప్ డిజైన్ చేసేవాళ్ళం, ఇప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళిపోయాం. సెమీ కండక్టర్ ల్యాబ్స్ వచ్చినాయి. మన దగ్గర సెమీ కండక్టర్ ల్యాబ్ ఉంది, మన దగ్గర మన యూనివర్సిటీలో. ఎక్కడ ఉంది చెప్పండి? సెమీ కండక్టర్ అంటే ఈరోజు VLSI రోబోటిక్స్లో నెంబర్ 1గా మనం చెప్పుకోగలుగుతున్నాం ధైర్యంగా అంటే ఒక KL యూనివర్సిటీ. అంటే KL యూనివర్సిటీలో మనకి ఒక బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్కే ఫోకస్ ఎక్కువ అని చెప్తున్నారా? లేదు, ఒక బ్రాంచ్ అనే దానికి ఫోకస్ కాదు. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారా? అన్నిటికీ అంటే స్టూడెంట్ చాయిస్ అండి, అది వాడు ఏం చదవాలనుకుంటున్నాడు స్టూడెంట్ చాయిస్. మీరు సివిల్ చేరారు, మీరు చేరిన తర్వాత మీరు మార్చుకోవచ్చు వచ్చిన తర్వాత. నాకు సివిల్ ఇంట్రెస్ట్ లేదు, నేను VLSI రోబోటిక్స్లోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. అంత ఏఐ జనరేటెడ్ సిలబస్, అంత ఏఐ ఫోకస్డ్ కరికులము, అంత ఏఐ బేస్డ్ లెర్నింగ్, అంత ప్రాజెక్ట్ లెర్నింగ్, అంత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగే. ఇప్పుడు యాక్చువల్గా ఈ కంప్యూటర్ సైన్స్ విభాగానికి స్టూడెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదండి. సో ఒక సాచురేషన్ లెవెల్ వచ్చేసిందా, లేకపోతే అది ఇంకా ప్రస్తుతం ట్రెండ్లో నడుస్తూనే ఉందా? బీయింగ్ ఇన్ టు అన్ ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మినిస్ట్రేటర్ మీరేం చెప్తారు? కంప్యూటర్ సైన్స్కి ఇది లేదు అనేది కరెక్ట్ కాదండి. అదేంటంటే ఎప్పటికెప్పుడు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఐఫోన్ ఉంది, ఐఫోన్కి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే మనం ఏం చెప్పగలం? ఐఫోన్ ఏం చేస్తున్నాడు? ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నాడు. సో దాని యొక్క వాల్యూని కాపాడుకుంటూ వస్తున్నాడు. సేమ్ ఇక్కడ కూడా వాల్యూని కాపాడుకోవాలి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి, అప్గ్రేడ్ అవ్వాలి, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. నార్మల్ ఫోన్కి ఐఫోన్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఎందుకని అంటే అక్కడ టెక్నాలజీ చాలా హైఫై టెక్నాలజీ ఉంటుంది. అంత టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మీ యొక్క ఇంజనీరింగ్ విద్యలో దాని యొక్క మీరు కనుక తీసుకెళ్ళలేకపోతే మీకు నార్మల్ డిగ్రీ హోల్డర్స్కి ఏమి తేడా లేదు. జయసర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ కొత్త సిలబస్ అప్గ్రేడేషన్ దగ్గర నుంచి ఏఐ టర్న్డ్ సిలబస్ అని పెద్ద పదాలు వాడుతున్నారు కదా, వాటి అన్నిటి గురించి ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక పల్లెటూరు నుంచి ఒక స్టూడెంట్ KL యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు అనుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఓకే ట్రెండ్ ఉంది, ఇప్పుడు డిమాండ్ ఉంది అన్నది పక్కన పెడితే, తాను వచ్చిన వాతావరణంలోంచి ఒకేసారి ఇంత హై నాలెడ్జ్ ఉన్నటువంటి వాతావరణంలో ఉంటే మధ్యలో ఆ గ్యాప్ని ఎలా బ్రిడ్జ్ చేస్తుందండి యూనివర్సిటీ? ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకుంటారు? ఖచ్చితంగా ఇది, ఎందుకంటే చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. ఇంటర్మీడియట్ లెవెల్లో వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉండదు, ఇంత వీళ్ళకి ఎక్స్పోజర్ ఉండదు. రైట్. సిటీలో ఉండే వాళ్ళకైతే ఎక్స్పోజర్ ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది ఏం చేయాలనేది. మిగతా పిల్లలు అంటే మనకి 100 మంది పిల్లల్లో ఒక 70% పిల్లలు ఇంకోటి చూసి వచ్చేవాళ్ళే, వాడు ఏం చేస్తున్నాడో తెలుసుకొని వస్తారు. 30% పిల్లలు మాత్రమే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, ఇది చెయ్యాలి అనేది. మిగతా 70% ఫాలోవర్స్, దే డోంట్ ఎనీథింగ్. వాడు ఏం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకొని దాని తగ్గట్టు ఫాలో అయ్యే వాళ్ళే ఫాలోవర్స్. సో యాక్చువల్గా మీరు అన్నట్టు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో అంత ఇది ఉండదు. ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఆ గ్యాప్ ఏదైతే ఉందో, అక్కడి నుంచి ఇక్కడికి సడన్గా ఒక్కసారిగా జూనియర్ కాలేజ్ నుంచి యూనివర్సిటీలోకి అడుగుపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ గ్యాప్ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా KLU ఏం చేస్తుంది? ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికే మేము 3 టర్మ్స్ తీసుకొచ్చాం.
మామూలుగా ఇయర్కి 2 సెమిస్టర్స్ ఉంటాయి. 2 సెమిస్టర్ అంటే 2 సార్లు రాయాలి ప్రతి ఇయర్. ఒక్కొక్క సెమిస్టర్కి 6 సబ్జెక్టులు ఉంటాయి. మేము ఇచ్చిన ఇదేంటంటే వాళ్ళకి 3 టర్మ్స్ కింద ఇచ్చాం. అంటే 4 సబ్జెక్టుల కింద రాసుకోవచ్చు. అంటే స్టూడెంట్స్కి ఇక్కడ 2 అవకాశాలు. ఏంటది? ఒకటి, ఆ వచ్చిన ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి. 2, స్టూడెంట్ మీద స్ట్రెస్ తగ్గించడానికి. ఒక్కసారిగా లోపలికి వచ్చేసి వాడికి 6 సబ్జెక్టులు ఇచ్చేసి ల్యాబులు ఇచ్చేసి నువ్వు చదవాలి ఇదంతా ఏ బేస్డ్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు లెర్న్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సస్టైన్. అంటే అతను ఆ నాలెడ్జ్ని క్యాప్చర్ చేయడానికి మినిమం టేక్ 6 months. సిలబస్ అర్థం చేసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే లోపు ట్రైమిస్టర్ ఎగ్జామ్ వచ్చేసింది అని అంటే స్టూడెంట్లో స్ట్రెస్ పెరగదా అండి? పెరుగుతుంది. అందుకనే దాన్ని ఏం చేసాం, ఇప్పుడు 6 సబ్జెక్టులు కాస్త 4 చేసాం. ఓకే, అంటే 6 చదవడానికి 4 చదవడానికి తేడా ఉంటుంది కదా మేడం. సో 4 ఏం చేస్తాం, 4గిట్లో 3 టెక్నాలజీ పేపర్స్ ఉంటాయి, 1 జనరల్ పేపర్ ఉంటుంది. ఓకే, ఈ 3 ఏవైతే ఉంటాయో ఆ 3టిని పర్ఫెక్ట్గా నేర్చుకుంటాడు. 3 కోర్సెస్ చేయడం పెద్ద కష్టమేం కాదు. వీటిలో నేర్చుకునేటప్పుడు ఇదంతా ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటుంది. ఎక్కడ కూడా సిలబస్ ఇచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్ ఎలా ఉంటుందంటే సిలబస్ ఇస్తారు, ఆ సిలబస్ ప్రకారం చెప్పుకుంటూ వెళ్తారు. దాని తగ్గట్టు కొన్ని మోడల్స్ ప్రిపేర్ చేస్తారు. బట్ ఇక్కడ మా దగ్గర కరికులంలో ఏదైతే ఉందో అదంతా కూడా ప్రాజెక్ట్ బేస్డే ఉంటుంది. ఎక్కడ కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అంటే వాడి క్వశ్చన్ ఎలా ఇచ్చినా రాయగలుగుతాడు. ఇంటర్మీడియట్ స్థాయిలో పిల్లలకి క్వశ్చన్ కనుక కొంచెం మారిస్తే రాయలేడు, బయటకు వచ్చి రాయలేదని చెప్తాడు. బట్ ఇక్కడ మా దగ్గర కరికులంలో స్టూడెంట్ ఏదైతే ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఏదైతే ఉందో, ఏదైతే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వల్ల క్వశ్చన్ కాదు ఏ విధంగా ఇచ్చినా వాడు రాయగలే కెపాసిటీ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఈ ట్రైమిస్టర్ అవ్వచ్చు, లేకపోతే 3 టర్మ్స్ అవ్వచ్చు. గాట్ ఇట్ అండి. అంటే ఒక స్టూడెంట్ని మీరు అంత కేపబుల్గా ట్రైన్ చేసినప్పుడు ఇండస్ట్రీ రెడీ స్టూడెంట్స్ని మేము ట్రైన్ చేస్తున్నాం అని కేఎల్యూ ఏదైతే చెప్తుందో, మరి వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకండి ఇంకా ఆ పర్టికులర్ కంపెనీస్ వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్తో 6 months అని 4 months అని నడుస్తున్నారు? ఈ బ్లేమ్ ఎవరు తీసుకుంటారు, యూనివర్సిటీయా స్టూడెంట్స్కిల్లా? ఎట్లా ఉంటుందంటే ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు వాడి యొక్క ఇంటెలెక్చువల్ లెవెల్స్, తర్వాత సబ్జెక్ట్లో ఉన్న నాలెడ్జి, తర్వాత టెక్నాలజీలో ఉన్న స్కిల్స్, ఇవన్నీ కూడా ఇక్కడ పెర్ఫామ్ చేస్తాడు. పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అప్గ్రేడేషన్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఈ స్టాండర్డ్ నుంచి నెక్స్ట్ స్టాండర్డ్కి వెళ్తారు. మీరు మరి వాళ్ళనే కదా ప్రిపేర్ నెక్స్ట్ స్టాండర్డ్కి వెళ్ళేదానికి కూడా మేము ప్రిపేర్ చేస్తాం స్టూడెంట్. అదే కదా మీరు చెప్తున్నారు. చేసినప్పుడు కొన్ని ఎలా ఉంటాయి అంటే టెక్నాలజీని కొన్ని అడాప్ట్ చేసుకోవడంలో కొంతమంది స్టూడెంట్స్ వెనకబడటానికి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళను కూడా అలా వెనకబడకుండా నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మిగతా యూనివర్సిటీస్కి, కాలేజెస్కి, మిగతా చోట డిగ్రీలకి, మా దగ్గర డిగ్రీలకి దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మా దగ్గర ప్లేస్మెంట్స్ కానీ, మా దగ్గర ఉన్న కరికులం కానీ, మా దగ్గర ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కానీ, మా దగ్గర ఉన్న సర్టిఫికేషన్స్ కానీ స్టూడెంట్స్కి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా రెక్టిఫై చేసుకోగలిగే నాలెడ్జి ఇవ్వగలగటమే కేఎల్ ప్రత్యేకత. మిగతా చోట్ల దాని మీద మాత్రం బెటర్గా అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మేము అంటే ఏ రకంగా మీరు ఒక స్టూడెంట్ని డెవలప్ చేస్తారు? సపోజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక స్టూడెంట్ వచ్చాడండి, అతనికి కరిక్యులం మీద ఫోకస్ చేస్తారా, అతని స్కిల్ డెవలప్మెంట్ ఫోకస్ చేస్తారా, లేకపోతే అతని కమ్యూనికేటివ్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారా? ఎలా చేస్తారు ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ నో. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటారు దాన్ని. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే అతని దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, అతనికి యొక్క చాయిస్ ఏంటి, అతని ఇంట్రెస్ట్ ఏంటి. ఫస్ట్ రాగానే ఊరికే క్లాస్లో కూర్చోబెట్టి నీ సిలబస్ ఇచ్చి ఇదిగో దీని సిలబస్ ఇదిగో నీ క్లాసులు టీచర్ వస్తాడు క్లాస్ చెప్పడం అనేది కాన్సెప్ట్ కాదు ఇది. సో ఆల్రౌండ్ డెవలప్మెంట్ స్టూడెంట్కి ఎందులో నాలెడ్జ్ ఉంది, ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, ఎందులో స్కిల్స్ ఉన్నాయి, ఆ డేటా తీసుకొని ఆ డేటా తగ్గట్టు స్టూడెంట్ని డివైడ్ చేస్తారు. స్టూడెంట్ని మిగతా చోట్ల కంపేర్ చేసుకుంటే, మా దగ్గర కంపేర్ చేసుకుంటే స్టూడెంట్కి మనం ఏం ఇవ్వగలుగుతున్నాము, వాడు బయటకు వచ్చేటప్పుడు ఎలా బయటకు వస్తున్నాడు అనేది మాత్రమే మేము చూసుకోగలుగుతాం. జేసర్ గారు, మీరైతే ఇక్కడ ఎడ్యుకేషన్ కేఎల్లో టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తాము, స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. అగ్రీడ్. కానీ నేను ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో అడుగుతున్నాను. కేఎల్ యూనివర్సిటీ చూడడానికి కాస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డబ్బున్న వాళ్ళకి మాత్రమే కేఎల్, ఇక్కడ డబ్బు ఉంటేనే చదువు సాగుతుంది అనే ఒక మాట ఎందుకు ప్రచారంలోకి వచ్చింది? డబ్బులు ఉంటేనే చదువు అనేది ప్రచారం కాదండి. అదేంటంటే ఐఫోన్ కూడా డబ్బులు పెట్టే కొనుక్కుంటాం, అది కాస్ట్లీయే. ఓన్లీ కాల్స్ మాత్రం మాట్లాడుకోవాలి అనుకుంటే 9,000 రూపాయల ఫోన్ సరిపోతుంది. 90,000 ఫోన్కి వెళ్ళవసరలా. 90,000 రూపాయలు ఎందుకు పెట్టాలి? ఆ క్వాలిటీ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే, ఆ ఫీచర్స్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే, ఆ డెవలప్మెంట్ మీకు కావాలనుకుంటే, అందులో ఉన్న టెక్నాలజీని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఆ రేటు పెట్టాలి.
మీరు 90,000 పెట్టి ఫోన్ ఎందుకు తీసుకోవడం, మాట్లాడుకోవడం జస్ట్ వాట్సాప్పే కదా, 9,000 కూడా ఫోన్లు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి వాడేసుకుంటే దానికి దీనికి ఉన్నంత తేడా ఖచ్చితంగా మిగతా వాటికి కేఎల్కి ఉంటుంది. మీరు టెక్నాలజీని, మిగతా వాటిని, ఫెసిలిటీస్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ల్యాబ్స్ని, వీటన్నిటిని మీరు ఎంజాయ్ చేయాలి అంటే ఎడ్యుకేషన్ పరంగా మీరు కంఫర్ట్ జోన్లో ఉండాలి, ఆ నాలెడ్జ్ మీరు తెచ్చుకోవాలనుకుంటే యూ గో ఫర్ ఐఫోన్ లాంటి స్టాండర్డ్ దానికి వెళ్ళాల్సిందే, క్వాలిటీకి వెళ్ళాల్సిందే. క్వాలిటీ మాట్లాడుతుందా, స్టాండర్డ్ మాట్లాడుతుందా? క్వాలిటీ ఉన్న చోట స్టాండర్డ్స్ ఉంటాయండి. క్వాలిటీ ఉంటేనే కదా స్టాండర్డ్స్ ఉండేది. అంటే స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఒక సామాన్యుడు, ఒక పేద స్టూడెంట్ పొందాలి అని అనుకుంటే కేఎల్యూ పనికిరాదు అనమాట అయితే వాళ్ళకి. అంటే క్వాలిటీ ఎక్కడైతే మనం మెయింటైన్ చేస్తామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, పిల్లలకి ఆ స్టాండర్డ్స్ అనేది మనం ఇవ్వగలుగుతాం. సరైన ఫ్యాకల్టీ లేరు, ఏం చెప్తారు క్లాసులకి వెళ్ళి? డాక్టరేట్స్ ఉన్న యూనివర్సిటీ వేరు, జస్ట్ ఎంటెక్ పాస్ అయ్యి టీచర్ చెప్పే క్లాసెస్ వేరు. కేఎల్యూ పరిస్థితి ఏంటి? కేఎల్యూలో 95% డాక్టరేట్స్ ఉన్నారు. వండర్ఫుల్. ఓన్లీ 5% మాత్రమే పర్సూయింగ్ ఆఫ్ డాక్టరేట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్లాసులు పంపించరు, వాళ్ళందరూ జస్ట్ ల్యాబ్స్కి ఉపయోగిస్తారు. క్లాసులకి వెళ్ళే ప్రతి ఫ్యాకల్టీ డాక్టరేట్ అయితేనే క్లాస్కి వెళ్తాడు. ఆ డాక్టరేట్ ఎప్పుడైతే ఒక పిహెచ్డి హోల్డర్, ఒక రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వలేరు. ఇది స్టాండర్డ్. గాట్ ఇట్. అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఒక రీసెర్చ్ స్కాలర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఐఫోన్ కి నార్మల్ ఫోన్ కు అంత తేడా ఉంటుంది. కేఎల్ యూనివర్సిటీ పర్ఫార్మెన్స్ కానీ, స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం కానీ కాస్త తగ్గింది, ఇంపాక్ట్ వచ్చింది అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఎలా జరిగాయి? 100% అడ్మిషన్ జరిగినాయి, 100% ప్లేస్మెంట్స్ అయినాయి. మీరు ఒకసారి మా డేటా తీసుకుంటే అంత ముందు ఉన్న ప్లేస్మెంట్స్ కంటే 8,000 ప్లస్ ఆఫర్స్ ఇచ్చాము లాస్ట్ ఇయర్. ఎంతమంది పిల్లలకి? 5,000 మంది పిల్లలకి. అంటే ఒక సంవత్సరం నుంచి కేఎల్యూలో ఎంతమంది ఎగ్జిట్ అవుతారు? ఇంజనీరింగ్లో 5,000 మంది పిల్లలు రిజిస్టర్ అయ్యారు ప్లేస్మెంట్ కోసం. ఓకే, 5,000 మందికి ఆఫర్లు ఇచ్చేసాం లాస్ట్ ఇయర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2025 పాస్ అవుట్స్. 2025 పాస్ అవుట్స్లో 5,000 మందికి ప్లేస్మెంట్ ఇచ్చి పంపించాం. రిజిస్టర్ అయిన ప్రతి పిల్లగాడికి ఆఫర్ లెటర్ ఇచ్చి పంపించాం, ఉద్యోగం ఇచ్చి పంపించాం. అందులో 5,000 మంది యూనిక్ ప్లేస్మెంట్స్లో 8,000 ఆఫర్లు ఉన్నాయి. అంటే ఇంకా ఆఫర్లు ఎక్కువ ఉన్నారు, పిల్లలే అంతమంది లేదంటారు. అంటే ఒక్కొక్క స్టూడెంట్కి, కొంతమంది స్టూడెంట్స్కి 3 ఆఫర్లు 2 ఆఫర్లు ఉన్న స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఎవరైతే ప్లేస్ అయ్యారో ఆ పిల్లలు అయితే జాయిన్ అయిపోయారు. 2025 పాస్ అవుట్ స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయిపోయారు. ఇప్పుడు 2026 మీద మేము ఫోకస్ చేసాం. అంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే ప్లేస్ అయ్యారో యూనిక్ ప్లేస్మెంట్స్ అని ఏదైతే మేము, యూనిక్ ప్లేస్మెంట్స్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఖచ్చితమైన ప్లేస్మెంట్. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు యూనిక్ ప్లేస్మెంట్ అంటే 1 ప్లేస్మెంట్ వస్తే యూనిక్, నాకు 3 వస్తే ఆఫర్స్, నాకు 3 వస్తే 3 కింద కౌంట్ చేస్తే దాని ఆఫర్స్ కింద తీసుకుంటాం. యూనిక్ ప్లేస్మెంట్ అంటే ఆ 3లో ద బెస్ట్ అయిపోయింది ఏదైతే జాయిన్ అవుతుందో దాన్ని యూనిక్ ప్లేస్మెంట్స్ అంటారు. అలా ఒక్కొక్క స్టూడెంట్కి యూనిక్ ప్లేస్మెంట్ ఇచ్చారు అంటున్నారు. ఎస్, అలాగా యూనిక్ ప్లేస్మెంట్స్ అంటే 5,000 యూనిక్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అంటే మా దగ్గర బయటకు వచ్చే బ్యాచ్ అది 5,000. అది అంటే 20,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఉంటారు. అంటే మనకి యావరేజ్ వచ్చి 8.1 అండి. ఓకే, 8.1 యావరేజ్ శాలరీ బేస్ చేసుకుని మనకి ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చింది. మిగతా వాళ్ళు ఆలోచించేది ఎలా ఆలోచిస్తారండి? ఇటువైపు 10 పాజిటివ్లు ఉండి ఇక్కడ ఒక నెగిటివ్ ఉంటే ఈ 10 పాజిటివ్లు వదిలేసి ఒక నెగిటివ్ గురించే మాట్లాడతారు. జనరల్ హ్యూమన్ సైకాలజీ. ఎన్ఆర్ఎఫ్లో దేశంలో ఇన్ని వేల యూనివర్సిటీలు ఉంటే ఒక ఎక్కడో తెలుగు రాష్ట్రంలో, ఒక విజయవాడలో, అమరావతిలో లొకేటెడ్ అయి ఉన్న ఒక కేఎల్ యూనివర్సిటీ 26వ ర్యాంకు తెచ్చుకోగలిగిందంటే దాని గురించి ఎవరు మాట్లాడరు. ఓకే, ఎలా వచ్చిందనే దాని మీద ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే అది పాజిటివ్ కదా. పాజిటివ్ మన మైండ్ తీసుకో త్వరగా. అది 26వ ర్యాంక్ రాకుండా 260 ర్యాంక్ వచ్చింది అనుకోండి, దాని గురించి మాట్లాడతారు. ఇన్ని యూనివర్సిటీల్లో మీరు ఎందుకు ఎంత ఎక్కడో ఉన్నారు ఎందుకు అని అంటారు 260 ర్యాంక్ వస్తే. అరే మేము వీఆర్ ఇన్ టాప్ పొజిషన్. ఎన్ఆర్ఎఫ్లో మనం నేషనల్ వైడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ర్యాంకింగ్లో 26వ ర్యాంకులో ఉన్నాము. ఐఐటీస్ తర్వాత ఎన్ఐటీస్ కంటే వీటన్నిటికంటే ముందు మనమే ఉన్నాం. తెలుగు 2 రాష్ట్రాల్లో మనమే ఉన్నాము టాప్గానే. అంటే దాన్ని పాజిటివ్ తీసుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి? అంటే అక్కడ క్వాలిటీ అనేది త్వరగా తీసుకోరు. జనాలకు కావాల్సింది ఏంటంటే నెగిటివ్ ఏముందనేది ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం హ్యూమన్ సైకాలజీ ప్రకారం. కేఎల్ యూనివర్సిటీలో 8,000 ప్లేస్మెంట్స్ లాస్ట్ ఇయర్ బయటికి వెళ్ళారు, 8,000 ఆఫర్స్ వచ్చినాయి. అది పాజిటివ్. చెప్పుకోవడానికి పెద్ద పెద్ద కంపెనీసేనా అండి అవన్నీ? పెద్ద అంటే కోర్ ఉంటాయి, తర్వాత టెక్ సపోర్ట్ ఉంటాయి, తర్వాత మనకి అన్ని రకాల కంపెనీస్ అంటే ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటాయి. ఏది కంపెనీ అయినా మీరు యావరేజ్ తీసుకుంటే 8 లక్షల రూపాయలు జీతం ఇవ్వగలిగామంటే యావరేజ్గా స్టూడెంట్కి 8 లక్షలు వచ్చినట్టేగా. అంత స్ట్రాంగ్గా మనం చెప్పుకోగలుగుతున్నాంగా.
అంటే ప్రొడక్ట్ బేస్డ్, కోర్ బేస్డ్, లేకపోతే టెక్ సపోర్టు, లేకపోతే ఇలాంటి అన్ని రకాలు ఉంటాయి. స్టూడెంట్ని బట్టి మీరున్నారు, మన ఇద్దరు ఇక్కడ మాట్లాడుతున్నాము. మీరు యాంకర్ పొజిషన్లో ఉన్నారు, నేను స్పీకర్ పొజిషన్లో ఉన్నాను. మిమ్మల్ని నేను ఇంప్రెస్ చేయాలి అంటే ఆ స్కిల్స్ నాలో ఉంటే నేను ఇంప్రెస్ చేయగలను. ఆ స్కిల్ డెవలప్మెంట్ చేయడమే కదా కేఎల్ దట్ యూనివర్సిటీ ఈస్ కేఎల్ అంటున్నా. దట్ వాట్ వీఆర్ డూయింగ్ అంటున్నా. మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి నడిపేదే మా యొక్క ట్రైనింగ్. వండర్ఫుల్. దట్ ఎగ్జాంపుల్ నేను కేఎల్ స్టూడెంట్నే. మీరు కూడా కేఎల్ ఈరోజు నేను ముందు కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. నేను మీరు చూసిన విధానానికి ఇప్పుడు నడుస్తున్న కేఎల్లో మారినటువంటి విధానానికి ఏమేం చేంజెస్ చూశారు? నేను చదువుతున్నప్పుడు కేఎల్ ఇంత కాంపిటీషన్ లేదు, అప్పుడు ఇంత ట్రెండింగ్ లేదు, అంటే ఏఏ అనేది అసలు లేదు, జీరో. నేను చదువుకున్న రోజుల్లో ఏదో కోర్స్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయే రోజులు అవన్నీ. అంటే అంతగా జనాలకి అంత అవగాహన లేదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ చాలా హ్యూజ్గా ఉండేది. సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉండేది. నేను సాఫ్ట్వేర్కి వెళ్ళకుండా ఇటువైపు రావడం కారణం నాకు ఇంట్రెస్ట్ లేక ఇటు వచ్చాను. లేకపోతే నేను ఎంటెక్ అయిన తర్వాత నాకు చాలా కంపెనీలు వచ్చినాయి. నేను ఇంటర్వ్యూకి ఫేస్ చేశాను, వెళ్ళాను ఇంటర్వ్యూకి వెళ్దా. అసలు నన్ను నేనేంటో టెస్ట్ చేసుకోవడానికి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళా. ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్ దేర్ బికాస్ ఆఫ్ కేఎల్. బ్యూటిఫుల్, వెరీ వెల్ సెడ్. బికాస్ ఆఫ్ కేఎల్. గాట్ ఇట్. ఒక స్టూడెంట్ అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే ఉన్నటువంటి బేసిక్ క్రైటీరియా ఏంటి, తను ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, అండ్ వేర్ టు అప్లై అండ్ హూమ్ టు అప్రోచ్, ఏం చెప్తారు? బీటెక్ డిగ్రీ ఈజ్ నాట్ ఎ జస్ట్ లైక్ దట్. మీరు అలా తీసుకోవద్దు. ఎక్కడో చోట బీటెక్ చేద్దామన్న కాన్సెప్ట్ నుంచి మీరు బయటికి రండి. ప్రాజెక్ట్ లెర్నింగ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, కొత్త టెక్నాలజీ, అటానమస్ వెహికల్స్, చిప్ డిజైనింగ్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్, విఎల్ఎస్ఐ, సెమీ కండక్టర్ ఇలాంటి ఫ్యూచర్ ట్రెండింగ్లో ఉన్న వీటికి మీరు కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నేనేది చెప్పిన ఏకి మీరు కనెక్ట్ అవ్వండి అని చెప్పి 5 ఏళ్ళ క్రితం చెప్పాను. ఇప్పుడు వీటికి మీరు కనెక్ట్ అవ్వండి అని చెప్తున్నాను. మీకు ఈ టైప్ ఆఫ్ లెర్నింగ్ కనుక లేకపోతే మీరు ఫ్యూచర్లో మీరు సస్టైన్ అవ్వటం అంత ఈజీ కాదు. టెక్నాలజీ స్పీక్స్ ఓన్లీ. మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, మీ యొక్క మార్కులు కానివ్వండి, మీ యొక్క డిగ్రీ కానివ్వండి, ఎవ్వరు కూడా బాధ చెయ్యరు. 9.8 CGPA ఉంది నీకు. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ 9.8 CGPA? 7.5 CGPA ఉన్నవాడికి టెక్నాలజీ స్ట్రాంగ్గా ఉంటాడు, వాడినే తీసుకుంటారు, నిన్ను తీసుకోరు. అకాడమిక్స్లో స్కోర్ వస్తే సార్, అకాడమిక్ స్కోర్ అనేది దట్స్ ఇట్స్ ఓన్లీ, అది ఒక ఐడెంటిఫికేషన్కి మాత్రమే తప్పితే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ యువర్ డిగ్రీ వాల్యూ. అంటే నీ యొక్క డిగ్రీని 9.8 CGPA వచ్చింది కాబట్టి నువ్వు టాప్ అనుకోవద్దు అంటున్నా. యు ఆర్ నాట్ ది టాప్ బేస్డ్ ఆన్ యువర్ CGPA. యు ఆర్ ది టాప్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్. గాట్ ఇట్. ఏవైతే ఉన్నాయో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏఐకి నువ్వు కనెక్ట్ అవ్వగలిగితేనే నీకు 8 ఉండొచ్చు CGPA, బట్ యు ఆర్ కనెక్టెడ్ టు ఏఐ. ఏఐతో పక్కన కూర్చొని పని చేయగలుగుతున్నావు. పని ఏఐతో నువ్వు చేయించగలగాలి. ఆ చేయించగలిగిన స్కిల్స్ నీలో ఉన్నప్పుడే ఇండస్ట్రీ మిమ్మల్ని కోరుకుంటుంది, లేకపోతే ఇండస్ట్రీ నుంచి బయట పంపిస్తుంది. సో ఏంటండి కేఎల్ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అని అంటే ఎలా, ఏంటి ప్రొసీజర్? కేఎల్ అడ్మిషన్స్ అంటే జనరల్ ప్రొసీజర్. మనకి కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, దాదాపు 1,10,000 మంది వరకు రాశారు. వండర్ఫుల్. రాసిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ ర్యాంక్ బేస్ చేసుకొని, ఇంటర్మీడియట్ మార్కులు బేస్ చేసుకొని, అట్లాగే జేఈ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ అనౌన్స్ చేశారు. జేఈలో టాపర్స్కి మేము ఎప్పుడు కూడా, ఎందుకు టాపర్స్ ఎంకరేజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఒక స్టూడెంట్కి జేఈలో టాపర్కి మేము ఫ్రీ సీట్ ఇస్తున్నాము అంటే వాడికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఒక యూనివర్సిటీ ఒక స్టూడెంట్కి 12 లక్షలు ఎందుకు ఇవ్వాలి? ఇంట్రెస్ట్ ఉన్నోడు వస్తాడు. ఎందుకు వీఆర్ పేయింగ్ బ్యాక్ టు హిమ్? అంటే ఒక టాపర్ని మనం కనుక చదివిస్తే, ఒక టాపర్ కనుక మనం అవకాశం ఇస్తే, వాడు రేపు ఇక్కడ వండర్ క్రియేట్ చేసి రేపు ఇంకో వండర్ క్రియేట్ చేస్తాడు. అంటే ఇంకా పొదును పెడతాం వాడిని, ఇంకా షైన్ అవుతాడు. ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్లో వాడు జేఈలో 98-97% తెచ్చుకున్నాడు, మా దగ్గరికి వస్తే 60 లక్షలు 70 లక్షల ప్యాకేజ్కి వెళ్తాడు. అసలు 97-98% జేఈలో వచ్చిన అతను కేఎల్యూలో ఎందుకు జాయిన్ అవుతాడు సార్? ఎందుకు జాయిన్ అవ్వకూడదు? 99.9 వచ్చినాడు మా దగ్గర చేరాడు. దానికి మీ సమాధానం? మన ఎక్కడో రాష్ట్రాల నుంచి మొన్న జేఈలో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన 99.99 పిల్లలు మా దగ్గర చదువుతున్నారు ఈ సంవత్సరం. వెరీ గుడ్, ఎక్సలెంట్. 2026కి అడ్మిషన్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? వాటికి ఎక్కడైనా వచ్చింది సీట్, అది ఫ్రీ సీట్ వస్తుంది. అంటే వాడికి అక్కడ ఎష్యూరెన్స్ ఏముంది? ఎస్, ఇక్కడ మనం చదువుకుంటే మనం 50 లక్షల ప్యాకేజీకి 60 లక్షల ప్యాకేజీకి వెళ్ళే స్కోప్ ఉందని వాడు అనాలిసిస్ చేసుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఎంక్వైరీ చేసుకున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు వచ్చారంటే ఆశ్చర్యం లేదు. ఏపీ తెలంగాణ పిల్లలు వచ్చారంటే వీఆర్ వెరీ ఫెమిలియర్ ఇన్ 2 స్టేట్స్. కేఎల్ అనేది ఏపీ తెలంగాణలో టాప్ మోస్ట్, అందరికీ తెలుసు. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకు ఇవన్నీ తెలుసు. బట్ ఎక్కడో బీహార్లో ఉన్నవాడికి, ఎక్కడో కర్ణాటక ఎక్కడో మారుమూల ఉన్నవాడికి, ఒరిస్సాలో ఎక్కడో చివర ఎక్కడో ఉన్నవాడికి వాళ్ళకి ఎలా తెలుసు? ఒక కేఎల్ అనేది ఎక్కడో అమరావతిలో ఉన్న ఒక యూనివర్సిటీ ఎక్కడో ఒరిస్సాలో ఉన్న వాడికి
చేరింది అంటేనే ఇట్ క్రియేట్స్, అంటే అక్కడ దాకా వెళ్ళగలిగామంటేనే అది వండర్ అని చెప్తున్నా. సూపర్. 99.99 వచ్చిన స్టూడెంట్, బీహార్లో పాట్నా స్టూడెంట్, వాడిని ఇంటర్వ్యూ చేశాను నేను, నీకు 99.99 ఎలా వచ్చింది అంటే వాడు చెప్పిన ఆన్సరు నేను మొబైల్ వాడనని చెప్పాడు. నేనే కాదు, నాతోటి పాటు 99 వచ్చిన సిరీస్ ఆఫ్ స్టూడెంట్స్తో మేము ఇంటర్వ్యూ చేసాం, నేనే పర్సనల్ ఇంటర్వ్యూ చేశాను. ఆ సిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరు కూడా ఈ మొబైల్ వాడరు, ఏది మామూలు మొబైల్ వాడతారంట. అంటే దే ఆర్ నాట్ అట్రాక్టింగ్ ఫర్ అదర్ డైవర్షన్ అనేది లేదు వాడికి ఇంటి నుంచి కాల్ వస్తే మాట్లాడుకో ఫోన్ ఉంది, అది మాట్లాడుకుంటున్నాడు అంతే, దట్స్ ఇట్. సో అలాంటి స్టూడెంట్స్ మాకు కావాలి. అలాంటి ఒక 10 మంది అలాంటి పిల్లలు మా దగ్గర ఉన్నారనుకోండి, వాడు చాలా మందికి మోటివేట్ అవుతారు. 100% అగ్రీడ్. వాడు రేపు క్లాస్లో అడితే చెప్పిస్తాం, నీకు 99.99 ఎలా వచ్చింది అని చెప్పి రేపు 1000 మంది ఉన్న ఆడిటోరియంలో వాడు చెప్తాడు. ఏమని చెప్తాడు, నేను మొబైల్ వాడలేదు, నేను మిగతా సోషల్ మీడియా మిగతా వాటికి నేను డైవర్ట్ అవ్వలేదు, కాబట్టి నేను నన్ను బిల్డ్ చేసుకోవడానికి, నా ఫ్యామిలీని బిల్డ్ చేయడానికి, నేను సస్టైన్ అవ్వడానికి నేను దాన్ని దూరం పెట్టాను అనే ఒక మెసేజ్ 1000 మందికి చెప్తే 100 మందికి నేను రీచ్ అవుద్ది. ఇంకా ఎవరన్నా అడ్మిట్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి ఏంటి ఆప్షన్? దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు చూస్ ది రైట్ వే, రైట్ పాత్. ఇదే టైంలోనే మీరు రైట్ డెసిషన్ తీసుకోవాలి. నేను ఇందాకన్నా చాలా యూనివర్సిటీలు వచ్చినాయి, కొత్త ఇంకా బోర్డులు వస్తాయి, ఇంకా బోల్డ్ అట్రాక్షన్స్ ఉంటాయి, ఇంకా మేము ఇది అని మేము చాలామంది చాలా రకాలుగా చాలా విధాలుగా పెరుగు రాష్ట్రాల వాళ్ళు, వేరే రాష్ట్రాల వాళ్ళు, వేరే అన్ని రకాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి, మిమ్మల్ని ఇది చేయడానికి చాలా రకాల మార్గాలు, చాలా రకాల మెసేజ్లు, చాలా రకాలుగా మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి మిమ్మల్ని ఖచ్చితంగా అప్రోచ్ అవుతారు. నా దగ్గరే చేరమని నేను చెప్పడం లేదు, నేను నా సిన్సియర్ అడ్వైస్, మీరందరూ వచ్చి కేఎల్లో చేరని నేను చెప్పట్లా. వాట్ ఈజ్ కేఎల్ అనే చెప్తున్నా. కేఎల్లో ఏముంటుంది, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఏవైతే లేటెస్ట్ టెక్నాలజీ ఉందో, అటానమస్ సిస్టమ్ ఏదైతే రాబోతుందో, అంటే నెక్స్ట్ జనరేషన్, అంటే మీరంతా నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు చదివే పిల్లలంతా కూడా నెక్స్ట్ జనరేషన్కి మీరు వెళ్ళబోయే వాళ్ళు. ఈ నెక్స్ట్ జనరేషన్లో వచ్చే మార్పులకి, టెక్నాలజీలో వచ్చే డెవలప్మెంట్స్కి మీరు సస్టైన్ అవ్వాలి, మీరు కనెక్ట్ అవ్వాలి అంటే యూ షుడ్ బి ఇన్ ఏ రైట్ డైరెక్షన్. రైట్. అండ్ దట్ రైట్ డైరెక్షన్ వుడ్ బీ కేఎల్. ఎందుకంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన అంశాలన్నీ కేఎల్లో ఎడ్యుకేషనల్ సిస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవిలాగే ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి గివ్ అ ట్రై, ఒకసారి యూనివర్సిటీని విజిట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ది రైట్ టైం. అడ్మిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి యూ కెన్ అప్రోచ్ ది కేఎల్ టీమ్ అండ్ టేక్ అ వైజ్ డెసిషన్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ జేఎస్ఆర్ గారు. వండర్ఫుల్ గెటింగ్ కనెక్టెడ్ టు యూ. థ్యాంక్ యూ.